చూడు పెట్టండి. అరగొండానే దివ్య దాడా ముందర లైట్ బలిగేదే కొండ మీద వెళ్తాం 2 రోజులు కానీ ఉండేటట్టు. ఏమంటాం మళ్ళా ఏమి కాదు, కొండ మీద 2 రోజులు నిద్రపోతుండదు. ఆడుండే తీర్థాలన్నీ తిరిగి మన ఇష్టం వచ్చినది దర్శనం చేసుకునేది, మళ్ళీ రూమ్ పోయి పడుకునేది, మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసేది. వస్తావా? పడుకోను. ఎప్పుడు ఇప్పుడు ఏమన్నా కొనుక్కున్నామేమి తెచ్చి చేసుకొని ఏమి జనాలు ఉన్నారు కొనుక్కున్నా వచ్చి ఆడకంటే అంతే. దోమలు ఉండవా? ఆ రూమ్ లేకంటే ఇక్కడ బాగుంటుంది రాజీ. సరే చూద్దాంలే. కుమారధార డ్యామ్ అయింది, పసుపుధార డ్యామ్ అయింది. మీరు గుడి దగ్గర సార్ ఏదో దేవుడు ఆయనే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉంటారు. నామాలకి పోతావు, నడుచుకొని వస్తాను. అవి నడుచుకొని రారు స్వామి. నామాల గేవికి తెప్ప కట్టుకొని లోపల పోతారు. అక్కగారు గుడి పైన నామాల గేవి. కొండ మొత్తం తిరిగేసినావు కదా. ఆడే పుట్టి పెరిగినాం కదా. అదే కొండ ఆల్ రౌండ్. ఆయన తుంబూర తీర్థం డ్రిల్ చేసుకొని పోయినాము. ఎన్సీసీలో లీడర్గా మేము డ్రిల్ చేసుకొని పోతే ఒక చెట్ల పొదల్లో అది ఫోటో తీసి అందరూ నిలబడుకొని ఫోటో తీసుకున్నాం. మరుసటి పేపర్కి ఇచ్చాము. రమణాన్ని మా బంధువులు ఉన్నాడు, వాడు చేసే పేపర్ వేసాను. ఉదయంలో ఫ్లాష్ అయిపోయి సైంటిస్టులు అందరూ వచ్చేసారు. ఓయమ ఇది తిరుమల కూడా ఒకప్పుడు సముద్రంలో మునిగి ఉన్న ప్రాంతము, నీళ్లు బాగా కోసేసి సహజంగా ఏర్పడేదని సహజ శిలాతోరణం. అక్కడే ఇంజనీర్ అయ్యి ఈ ఆంజనేయ స్వామి కూడా పైన ఉన్నాడు అంటున్నాడా అక్కడ తిరుమలలో? అదే జాపాలినా? జపాలి కాదంట, జపాలినే. జపాలిలో ఈ మధ్య ఆంజనేయ స్వామి అక్కడ పుట్టినారని అన్నారు. తప్పుడు ప్రచారం అది. అక్కడ కాదు, ఆయన పుట్టింది ఆడ ఉత్తరాది సైడు. కాకపోతే అంజనాదేవి పక్కకు వచ్చిండొచ్చు. అన్ని చోట్ల ఢిల్లీలో అంజనాదేవి లేదా? ఇదేమో రోడ్వేలో తపస్సు చేసి డెలివరీ అయిందంట ఆంజనేయ స్వామి అన్నారు. పురాణాల్లో కూడా చెప్పారు. అవునా? అవును, పడుకున్నాంలే. మంచి వాళ్ళది ఒక వారకల్లా మెడకు బాగా చుట్టుకొని తీసేది కూడా తీసేసేది. ఇబ్బంది తీసేసి రూమ్లో వచ్చేసేది. ఏం కాదు, గుళ్ళో ఆడ చూస్తా ఉంటే ఇదే రోడ్డు పిల్లలు నడిచేసింటారు. కుక్కలు పిల్లోళ్ళు ఏం పడితే కుటుంబం కాదు బోలే చెడోళ్ళని కాదు, మనకు ఓపుకున్న దాడికి రావాలా. ఒంటికి కూడా వస్తే ఎడైనా పోసుకునేది అంతే. చుట్టుపక్కల కావాలంటామా ఓళ్ళే మంచి వాళ్ళు, ఓళ్ళు చెడోళ్ళు. ఇక్కడ జరగదు భారతి. ఏడు జరిగే కూర్చున్నట్టు లేదు. స్నాక్స్ తీసినారు కదా, 17 నుండి వరకు టీలు
భోజనాలు అంతా 13,000 దాకా అయిపోతుంది అంతా 2,000 దానికే పోయి రిపేర్కి 2,500 లెక్కేసింది రిపేర్ 2,000 డ్రైవర్కి 2,500 5,000 ఆడిపోయా. మనం 2,000 పైన భోజనాలు కాడ పేరు పైన అసలు ఈ రాళ్ళు అడుగు పెట్టినే పాలమ్మాయి మధ్యాహ్నం కాలని చెప్పే నాకు మధ్యాహ్నం వాళ్ళు నడిచినప్పుడు కాలిని చూడు తీసుడు చెప్పుకోవచ్చు కొంత స్నేహితం నీళ్ళ బాటలు అన్నది ఏదో నీళ్ళ బాటలు చల్లగా ఉంటాయండి జాగ్రత్త రా పట్టుకుంటారా రా నాకుని నేను వస్తాను కూడా అన్నీ తేవద్దండి ఒకటి నంబర్ 11 ఇద్దరు తాగేది ఒకటి ఇచ్చా బాటిల్ ఆ బ్యాగ్ తెచ్చేది ప్లేట్లు ఇది బాగా ఉండు గోవిందా తీసుకోకుండా మా తీసేసినాడు ఏం చేయమంటే తినలా ఇప్పుడు మీరు తినేయండి అయిపోతుంది అయ్యో రామా